హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిలైట్ ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి ప్రాపర్టీ అనేది మీకు కనిపిస్తాయండి. అలాగే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీ అయితే ఈజీగా సేల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఈరోజు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేజ్లో ఒక చిన్న తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి ఇల్లు అండి. ఇది వచ్చేసి 111 గజాల్లో మనకు ఇల్లు అయితే వస్తుందన్నమాట. సో చూసారు కదా, మంచి డీసెంట్ కాలనీలో అయితే ఇల్లు అయితే ఉంది. మనకు కింద వచ్చేసి మనకు ఓన్లీ 2 BHK అనేది వస్తుందన్నమాట. ఈస్ట్ ఫేజ్ సింప్లెక్స్ హౌస్ అండి ఇది మనకు. సో దీని డైమెన్షన్ వచ్చేసి మనకు 25/140 ఉంటుందన్నమాట. 111 గజాల్లో అనమాట మనకు. సో ఓవరాల్ ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్లో ఎవరికైతే ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి ఇల్లు అనమాట. మనకు 90 లక్షలు అయితే చెప్తున్నారండి. మనం ప్రైస్ అనేది నెగోషియబుల్ మనకు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఫుల్లీ ఇదేంటంటే ఫాల్ సీలింగ్ అంతా చేసి ఉందండి. ఇది ఓన్లీ 2 years ఓల్డ్ ప్రాపర్టీ అనమాట. సో చూసారు కదా, మనకు చిన్న డైనింగ్ ఏరియా వస్తుంది, ఓపెన్ కిచెన్ వస్తుంది. సో మనకు తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి ఇల్లు. మనకు పూజా రూమ్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. సో మనకు 2 BHK అనేది వస్తుంది. మనకు ఓపెన్ ఒకటి బాత్రూమ్ అయితే వస్తుంది, కామన్ బాత్రూమ్ వస్తుంది. అలాగే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో మనకు ఎక్కువ సామాన్ ఉన్నందుకు మనకు అట్లా కనిపిస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మనకు. సో ఓవరాల్ మనకు 111 గజాల్లో ఈస్ట్ ఫేజ్లో ఎవరికైతే ఇల్లు కావాలనుకుంటే మాత్రం ఇది మంచి ఇల్లు అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మనకు తక్కువ ప్రైజ్లో అయితే మనకు ఇల్లుగా ఇప్పుడైతే బీరంగూడలో అయిపోయానండి ఆల్మోస్ట్. సో ఇదైతే మనకు తక్కువ ప్రైజ్లో వస్తుంది. మనకు ప్రైస్ వచ్చేసి 90 lakhs అనమాట, నెగోషియబుల్ అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మమ్మల్ని స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి ప్రాపర్టీ అనేది మీకు కనిపిస్తుంది. ఒకసారి పైకి వెళ్ళేసి చూపిద్దాం అనమాట మొత్తం కాలనీ ఎట్లా ఉందో. అలాగే ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకు కొంచెము ప్లేస్ అయితే వస్తుందన్నమాట. సో మనము వాడుకోవాలంటే వాడుకోవచ్చు, ఇన్ కేసు అవసరం లేకుంటే మనం వదిలేయచ్చు అనమాట. ఈ ప్లేస్ అయితే మనకు ఓన్లీ మనకే అందుబాటులో ఉంటుందన్నమాట. మనం గార్డెనింగ్ గిట్ట చేసుకోవాలన్న గిట్ట చేసుకోవచ్చు అనమాట. సో మనకేంటంటే దీనికి హైడ్రా అటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు, చుట్టూ చెరువులు అయితే ఏం లేవు మనకు. సో మనకు తక్కువ బడ్జెట్లో ఎవరికైతే ఇల్లు కావాలనుకుంటే మాత్రం మనకు ఇదైతే చాలా సూటబుల్ ఇల్లు అండి. ఇది మంచి కాలనీలో ఇటు ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ప్రాపర్టీ చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది రెఫర్ చేయండి. మనము ఇల్లు అయితే చూపించే ప్రయత్నం చేద్దాము. ప్రైస్ అనేది కొంచెం నెగోషియబుల్ అనమాట, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ బడ్జెట్లో మనకు మంచి ప్రైజులనే వస్తుంది. మనకు 111 గజాల్లో చూసారు కదా, మంచి ఇల్లు అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్ మనకు 25/40 డైమెన్షన్లో 30 feet రోడ్ అనేది ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్ అండి. మనకు అన్ని బ్యాంక్స్ లోన్స్ వస్తాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి ప్రాపర్టీ మీకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ.